యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరికైనా గర్వం ఉంటే కనుక మరి దేవుడు వాళ్ళకి విరోధంగా ఉంటాడు. ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్న మాట. తర్వాత గర్విష్ఠుల గర్వము అనగొట్టే దేవుడిని కూడా వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మరి ఎవరైతే గర్వంగా ఉంటారో దేవుడు వాళ్ళని అనగొట్టేస్తాడు. కాబట్టి ఏ విషయం చేత మనలో గర్వం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గర్వము అనేది సాతాను యొక్క స్వభావం. సాతాను వాడు గర్వించి మరి కింద పడద్రోయబడ్డాడు. అంటే లూసిఫర్ అనేవాడు మరి దేవుని దూతలో ఒకప్పుడు ప్రధాన దూత అంటున్నాడు. వాడు దేవునితో మరి పోల్చుకున్నాడు. మరి గర్వం వచ్చిన మరుక్షణంలోనే భూమి మీదకి వాడు త్రోయబడ్డాడు. కాబట్టి గర్వం ఉంటే మనం దేవుని చేత తృణీకరించబడతాం. కాబట్టి ఏ విషయంలో కూడా మనం గర్వించకూడదు. కొన్ని వరాలు ఉంటే అది దేవుని వలన వచ్చే వరమే. జ్ఞానం ఉందా దేవుని వల్ల కలుగుతుంది. ఏదైనా సరే ఆయన చిత్తంలోనే మనకు వస్తాయి. వాటిని బట్టి దేని బట్టి కూడా మనం గర్వించకూడదు. మరి పాట పాడే మరి ఆ యొక్క వరం ఉంటే అది కూడా దేవుడు అనుగ్రహించింది. మనకు కలిగిన దేని బట్టి కూడా, మనకు కలిగిన వస్తువులు బట్టి, మనకు కలిగిన వాహనాలు బట్టి, మనకున్న డబ్బును బట్టి, మన స్థితి ఏ విధంగా మరి ఉన్నా కూడా ఆ స్థితిలో మనం గర్వించకూడదు. ఆ స్థితిలో మనం దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు మనలో గర్వం రాదు. ఎవరైతే దేవుని కృతజ్ఞత లేకుండా స్తుతించకుండా మహింపరచుకొని ఉంటారో వాళ్ళలో గర్వం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మీకు మీరు పరిశీలించుకోండి. దేవుడి మాటలు మీకు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.